ప్రైజ్ లార్డ్ హౌ ఆర్ యు ఆల్ బాగున్నారా? ఇప్పుడు రాత్రి ఇంచుమించు సమయము ఇంచుమించు కాదు 1 గంట అయింది. మరి ఇప్పుడే మరి ఆల్నెట్ ప్రేయర్ నుంచి మరి ఇంటికి బయలుదేరాను. మరి నేను కరెక్ట్గా రిషికొండ దగ్గర గీతమ్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను. రిషికొండ గీతమ్స్ కాలేజ్ నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు. గీతమ్స్ కాలేజ్ అటు తర్వాత నా ఎదురుగా అయితే జగన్ గారి కాటేజెస్ ఉన్నాయి, చూసారా? జగన్ గారు కట్టిన కాటేజెస్ ఉన్నాయి. మొత్తం ఈ దరి మొదలుకొని ఆ దరి దాకా ఉంటుంది. మరి చాలా నిర్మానుషంగా ఉంది, ఎవ్వరూ లేరు. రోడ్ అంతా మీరు చూడొచ్చు, కంప్లీట్ సైలెంట్గా ఉంది. సైలెన్స్, నోబడీ. ఇంత సైలెన్స్లో ప్రభు సమయం అనక అసమయం అనక ప్రయాసపడమన్నారు. మరి సంఘ బిడ్డలందరికీ మరి ఆల్నైట్ ప్రేయర్ ప్రకటించాను. మరి కొందరు వచ్చారు, కానీ దేవుని యొక్క మహాగొప్ప కృప, పరిశుద్ధాత్మ అగ్ని వర్షం అలా కురిసింది ఈరోజు. మరి చక్కగా విజ్ఞాపన చేశాము. మరి రాజుల కొరకు, అధికారుల కొరకు, సంఘాల కొరకు, యవనస్తుల కొరకు, చిన్న బిడ్డల కొరకు, అలాగే సంఘ కాపర్ల కొరకు మరి ప్రార్థన చేశాం. దేవుని స్తోత్రం. మరి మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ని దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చలి మాత్రం బాగా ఉంది. మరి ఇదంతా బీచ్ రోడ్ కాబట్టి చలి అలాగే ఉంది. జర్నీ ఈస్ గోయింగ్ ఆన్. నీళ్ళు చేయక నీవు కలిగిపోయా, చాలా బాగుంటుంది. ఇదంతా బీచ్ రోడ్డే కదా. ఇప్పుడు ఎక్కడైతే బ్రిడ్జ్లు ఉన్నాయో ఇక్కడ ఇలాగా డెకరేషన్ అనమాట. డెకరేషన్ పెడతాడు. నైట్ జర్నీ మాత్రం విశాఖపట్నంలో బీచ్ రోడ్లో చాలా బాగుంటుంది. నైట్ జర్నీ అంతా స్ట్రీట్ లైట్స్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా చలిచలిగా ఉంది. ఈ సమయంలో ఒక వేడి టిఫిన్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఎలక్ట్రిక్ బైక్ వేసుకొని వచ్చాను. మరి ఎన్ఫీల్డ్ తేలేదు, కార్ తేలేదు, ఎలక్ట్రిక్ బైక్.